హాయ్ గైస్. సో ఈరోజు థర్డ్ చాప్టర్లోనే ఇంకో పార్ట్ డిడక్షన్స్ది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను లాస్ట్ వీడియోలో నేను సెట్ ఆఫ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో థర్డ్ చాప్టర్లోనే సెట్ ఆఫ్ తర్వాత డిడక్షన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు డిడక్షన్స్ ఒక 80C నుంచి 80U వరకు ఉన్నాయి. సో మీరు ఈచ్ డిడక్షన్ నేర్చుకుంటేనే అప్పుడే మీకు సమ్ చేయడానికి ఈజీ ఉంటుంది. మీకు ఈ చాప్టర్ వచ్చిందనుకో, నెక్స్ట్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్లో కూడా డిడక్షన్ కాన్సెప్ట్ ఉంటుంది. సో మీరు ఈ చాప్టర్ ఈ సింగిల్ టాపిక్ నేర్చుకున్నారంటే ప్రాబ్లం ఫోర్త్ చాప్టర్లో కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ 12 మార్క్స్, ఫోర్త్ చాప్టర్లో 12 మార్క్స్, ఇంకా షార్ట్ క్వశ్చన్లో కూడా ఇస్తే సో టోటల్ మీకు 30 మార్క్స్ స్కోరింగ్ ఈ డిడక్షన్స్ టాపిక్ నుంచే వస్తాయి. సో ఎంత కష్టమైనా కూడా ఈ టాపిక్ మాత్రం మిస్ చేయకండి. సో ఫస్ట్ డిడక్షన్ సెక్షన్ 80C క్వాలిఫైడ్ సేవింగ్స్. సెక్షన్ 80C క్వాలిఫైడ్ సేవింగ్స్లో పేమెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే LIC ప్రీమియం, ఇంకా పేమెంట్ అని వర్డ్ వస్తే ఈ క్వాలిఫైడ్ సేవింగ్స్లో వస్తుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ టు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇక్కడ పబ్లిక్ లేదు కానీ ప్రావిడెంట్ ఫండ్ అంటేనే ఈ సెక్షన్ 80C అని తెలుసుకోండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 5 years ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్. ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ 5 years ఉంటే అప్పుడు ఈ సెక్షన్ 80Cలో వస్తుంది. నెక్స్ట్ రీపేమెంట్ ఆఫ్ హౌసింగ్ లోన్, తర్వాత ట్యూషన్ ఫీ, నెక్స్ట్ సుకన్య సమృద్ధి అకౌంట్. సో ఇవన్నీ సెక్షన్ 80C క్వాలిఫైడ్ సేవింగ్స్లో వస్తుంది. సో నెక్స్ట్ వన్ సెక్షన్ 80CC కాంట్రిబ్యూషన్ టు పెన్షన్ ఫండ్. ఇక్కడ ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే కాంట్రిబ్యూషన్ టు ప్రావిడెంట్ ఫండ్ ఇది, మళ్ళీ ఇదేమో కాంట్రిబ్యూషన్ టు పెన్షన్ ఫండ్. సో దీని లిమిట్ ఏమో 1,50,000. సో సెక్షన్ 80Cదేమో దానిది కూడా లిమిట్ ఏమో 1,50,000. సో క్లియర్. సో సెక్షన్ 80CCC కాంట్రిబ్యూషన్ టు ప్రావిడెంట్ ఫండ్ ఇడ వరకు అయిపోయినా. సో నెక్స్ట్ సెక్షన్ 80CCD కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ పెన్షన్ స్కీమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఒకవేళ మీకు పెన్షన్ ఫండ్ ఒకవేళ సెంట్రల్ అని ఇస్తే అప్పుడు సెక్షన్ CCD అవుతుంది. ఉట్టి పెన్షన్ ఫండ్ ఇస్తే అప్పుడు సెక్షన్ CCC అవుతుంది. సో అంత కాంప్లికేటెడ్గా జస్ట్ ఒక 2-3 times చదువుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 80CCE ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ చదివి వదిలేయండి. నెక్స్ట్ వన్ సెక్షన్ 80D పేమెంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం లిమిట్స్. ఇందులో ఫస్ట్ వన్ అయిన ఏజ్ తెలుసుకోవాలి. ఏంటి, ఒకవేళ మీకు క్వశ్చన్లో ఇచ్చిందనుకో ఫస్ట్ అయినా నాన్ సీనియరా, సీనియరా, సూపర్ సీనియరా ఇవి ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ సీనియర్ ఇంకా సూపర్ సీనియర్ అయితే అప్పుడు లిమిట్ ఎంత 50,000 అంటే యాక్చువల్ అమౌంట్ ఇంకా 50,000తో కంపేర్ చేసి లీస్ట్ తీయాలి. మళ్ళీ అదర్స్ అంటే ఏంది, నాన్ సీనియర్ ఇంకా మైనర్. సో వాళ్ళది 25,000 లిమిట్. క్లియర్. సో నెక్స్ట్ సెక్షన్ 80DD మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ డిపెండెన్స్ లిమిట్స్ ఆర్ ఒకవేళ నార్మల్ డిజబిలిటీ ఉంటే 75,000, ఒకవేళ సివియర్ డిజబిలిటీ ఉంటే 1,25,000. ఇదైతే క్వశ్చన్లోనే మీకు మెన్షన్ చేస్తాడు. సో నథింగ్ టు వరీ. నెక్స్ట్ సెక్షన్ 80DDB ఇందులో మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ క్రానిక్ స్పెసిఫైడ్ డిజీజ్ డిడక్షన్ ఈజ్ మళ్ళీ సీనియర్ ఆర్ సూపర్ సీనియర్ సిటిజన్కి ఏమో 1 lakh, మళ్ళీ అదర్స్ ఏమో 40,000. సో నెక్స్ట్ వన్ సెక్షన్ 80E రీపేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్. అంటే మనము ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాక ఇంట్రెస్ట్ పే చేస్తాం కదా, దానిది ఆ యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేడ్. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ 20,000 ఇంట్రెస్ట్ పే చేసేది ఉంది, అది మొత్తం డిడక్షన్ లాగా తీసుకోవాలి. అంటే 20,000 మొత్తం డిడక్షన్ లాగా తీసుకోవాలి. ఇంకా సెక్షన్ 80EE ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ. అంటే మన కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్కి మనం తీసుకున్న లోన్ లిమిట్ ఏమో 2 lakhs. అంటే మనం యాక్చువల్ అమౌంట్ ఇంకా ఈ 2 lakhsతో కంపేర్ చేయాలి. మీకు సమ్లో చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమైపోతుంది ఐడియా ఎట్లా చేయాలో సమ్.
సో నెక్స్ట్ వన్ సెక్షన్ 80EE ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ. ఈ రెండు సేమే కానీ జస్ట్ ఒక ఇయర్ ఆఫ్టర్, అంటే ఇది 2020 ముందు, ఇది 2020 తర్వాత. సో అంతే డిఫరెన్స్. కానీ మోస్ట్లీ మీరు సెక్షన్ 80EE రాయండి, 80EE రాయకండి. నెక్స్ట్ సెక్షన్ 80EEB ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్. అంటే మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ పే చేసేదేమో యాక్చువల్ అమౌంట్, ఇంకా లిమిట్ ఏమో 2 lakhs. ఓకే, ఇవి చూసుకోండి. నెక్స్ట్ సెక్షన్ 80G. సెక్షన్ 80Gలో ఏమైనా డొనేషన్స్ మీకు ఒకవేళ ఎగ్జామ్లో ఎడ్యుకేషన్ డొనేషన్స్, సో డొనేషన్స్ టు ఎడ్యుకేషన్ సొసైటీ, డొనేషన్స్ టు ఎడ్యుకేషన్ సొసైటీ, డొనేషన్స్ టు కాలేజెస్, ఎక్సెట్రా ఇవన్నీ ఇస్తే మీరు సెక్షన్ 80Gలోనే వస్తుంది. కానీ దేర్ ఈజ్ నో లిమిట్, అంటే 100% అని అర్థం. మొత్తం పూర్తిగా ఒకవేళ 5,000 ఉంటే 5,000 మొత్తం మనము డిడక్షన్ లాగా తీసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 80GG రెంట్ పేడ్ బై సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎస్ఎస్సి. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే సొంతంగా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లిమిట్ ఎంత? లిమిట్ ఈజ్ మ్యాక్సిమమ్ టు ఎక్స్టెంట్ ఆఫ్ 60,000 per month. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్ యానం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 lakh మనము ఇయర్కి హౌస్ రెంట్ ఒక 1 lakh పే చేస్తున్నామంటే 60,000 మైనస్ చేస్తాం. ఇలాంటిది మోస్ట్లీ ఇయ్యడు. ఒకవేళ ఇస్తే 1 lakhలో నుంచి 60,000 డిడక్షన్ లాగా ఇవ్వాలి. అర్థమైందా? సో నెక్స్ట్ వన్ సెక్షన్ 80GGA డొనేషన్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్ రూరల్ డెవలప్మెంట్. ఇందులో ఏముందంటే యాక్చువల్ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్, అంటే ఎంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేశారో ఆ మొత్తం అమౌంట్ మనం డిడక్షన్ లాగా తీసుకోవాలి. అంటే 1000 ఉందంటే 1000 మొత్తం మనం డిడక్షన్ లాగా మైనస్ చేసేయాలి. నెక్స్ట్ వన్ సెక్షన్ 80GGC కాంట్రిబ్యూషన్ టు పొలిటికల్ పార్టీస్ లిమిట్ ఈస్ నో లిమిట్. అంటే సేమ్ ఇప్పుడు మనము డొనేషన్స్ ఇవన్నీ 100% ఎలా తీసుకుంటున్నామో ఇది కూడా అంతే. సో నెక్స్ట్ వన్ సెక్షన్ 80QQB. సో సెక్షన్ 80QQBలో రాయల్టీ ఇన్కమ్ ఆఫ్ బుక్స్ ఆర్ ఆథర్స్ అన్న రెండు సేమే. సో ఈ రాయల్టీ ఇన్కమ్ మనకి 3 lakhs కన్నా ఎక్కువ ఉంటేనే, మళ్ళీ చెప్తున్నా 3 lakhs కన్నా ఎక్కువ ఉంటేనే అప్పుడు ఈ డిడక్షన్ ప్రాసెస్ వస్తుంది. అంటే యాక్చువల్ రాయల్టీ రిసీవ్ తర్వాత 3 lakhs. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, 3 lakhs కన్నా ఎక్కువ ఉంటేనే ఈ రాయల్టీ ఆన్ బుక్స్ మనము డిడక్షన్ లాగా తీసుకుంటాం, లేకపోతే తీసుకోము. క్లియర్? సో నెక్స్ట్ వన్ సెక్షన్ RRB రాయల్టీ ఆన్ పేటెంట్స్ యాక్చువల్ అమౌంట్ రిసీవ్ టు a maximum of 3 lakhs. సో సేమ్ రాయల్టీ లాగా బుక్స్ ఎలా తీసుకుంటాం అలా ఉండదు. ఇది కొంచెం డిఫరెంట్. ఏంటంటే ఎంత అమౌంట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2,50,000 ఉన్నా కూడా రెండిట్ అంటే యాక్చువల్ అమౌంట్ ఇంకా ఇది 3 lakhs రాసుకోవాలి. ఈ రెండిట్లో లీస్ట్ తీయాలి. కానీ రాయల్టీ ఇన్కమ్ ఆన్ బుక్స్ ఏమో మనం జస్ట్ 3 lakhs కన్నా ఎక్కువ ఉంటేనే తీసుకుంటాం. సో ఒక్కసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఈజీ కాన్సెప్టే కానీ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అనుకుంటున్నాను. రాయల్టీ ఆన్ బుక్స్ ఏమో 3 lakhs కన్నా ఎక్కువ ఉంటే, అంటే ఎగ్జాంపుల్ 7 lakhs ఉందనుకో, అప్పుడే మనం డిడక్షన్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది ఫస్ట్ సిచ్యువేషన్. ఇప్పుడు సెకండ్ దాంట్లో రాయల్టీ ఆన్ పేటెంట్స్ ఏమో సో 56,000 ఉంది. ఇప్పుడు ఈ 56,000లో డిడక్షన్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ యాక్చువల్ అమౌంట్ ₹56,000 అండ్ నెక్స్ట్ వన్ మ్యాక్సిమం మనకి ఇక్కడ ఎంత ఉంది 3 lakhs.
రూపీస్ 3 lakhs. సో కన్ఫ్యూజ్ ఏమోకండి, జస్ట్ రాయల్టీ ఆన్ బుక్స్లో ఏమో మన ఈ డిడక్షన్ కన్నా ఎక్కువ ఉంటేనే తీసుకుంటాం ఈ డిడక్షన్ లాగా. ఒకవేళ తక్కువ ఉందనుకో, అంటే 2 lakhs ఉందనుకో, అప్పుడు మనం ఇది తీసుకోము, డైరెక్ట్గా ఇది ఇన్కమ్ లాగానే కన్సిడర్ చేస్తాము. ఓకే, డిడక్షన్ లాగైతే చేయము. ఇది యాక్చువల్ అమౌంట్, మళ్ళీ నెక్స్ట్ 3 lakhs. సో ఈ రెండిట్లో లీస్ట్ చేయండి 56,000. సో ఇది ఒకటి తీసుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ 80 TTA. కొంచెం కేర్ఫుల్గా వినండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ చేయడానికి మీకు కంపల్సరీ 4th చాప్టర్లో, 3rd చాప్టర్లో అంతగా కన్ఫ్యూజన్ ఏముండదు. జస్ట్ ఒక పాయింట్ మీరు క్యాచ్ చేసారంటే ఈజీగానే ఉంటుంది. సో సెక్షన్ 80 TTAలో ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, అది ఆఫ్ నాన్ సీనియర్ సిటిజన్, అంటే నాన్ సీనియర్ సిటిజన్ వాళ్ళకే డిడక్షన్ ఏమో 10,000 ఉంటుంది. సో యాక్చువల్ అంటే యాక్చువల్ అమౌంట్ ఇంకా లీస్ట్ ఏమో లిమిట్ ఏమో 10,000. సో మీరు ఎగ్జాంపుల్, మీరు క్వశ్చన్లో నీకు సీనియర్ సిటిజన్ ఆర్ సూపర్ సీనియర్ సిటిజన్ ఉన్నారు, ఆయనకి ఇది అప్లికేబుల్ ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే నాన్ సీనియర్ సిటిజన్ వాళ్ళకే అప్లికేబుల్ ఉంటుంది ఈ డిడక్షన్. సో క్లియర్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎట్లయినా మీకు సమ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు మొత్తం ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ వన్ సెక్షన్ 80 TTB, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆఫ్ సీనియర్ అండ్ సూపర్ సీనియర్ సిటిజన్, యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ టు a maximum of 50,000. అంటే ఇక్కడ లిమిట్ ఏమో 50,000, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రెండిట్లో డిఫరెన్స్ చెప్తాను. TTAలేమో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, TTBలేమో ఫిక్స్డ్ డిపాజిట్స్. సో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఏమో నాన్ సీనియర్ సిటిజన్కే అప్లికబుల్, మళ్ళీ TTB ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమో ఓన్లీ సీనియర్ ఇంకా సూపర్ సీనియర్ సిటిజన్ వాళ్ళకే అప్లికబుల్. ఒకవేళ క్వశ్చన్ మీరు చేసేటప్పుడు నాన్ సీనియర్ది చేస్తున్నారు, సో మీకు ఇది క్వశ్చన్లో ఇస్తే మీరు ఇది డిడక్షన్ చేస్తారా అంటే చేయొద్దు, ఎందుకంటే ఆయన నాన్ సీనియర్ కాబట్టి. దిస్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ సీనియర్ అండ్ సూపర్ సీనియర్ సిటిజన్స్. క్లియర్. నెక్స్ట్ వన్ సెక్షన్ 80U, ఇన్కమ్ ఆఫ్ బ్లైండ్ అండ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్, rupees 75,000 in case of normal disability and rupees 1,25,000 in case of severe disability. సో ఇక్కడ యాక్చువల్గా సెక్షన్ 80 DD ఏమో మెడికల్ ట్రీట్మెంట్, ఇది అంటే రెండు సేమ్ అమౌంట్సే, నార్మల్ డిజబిలిటీ ఇంకా సివియర్ డిజబిలిటీ. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 80 DDలో మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ డిపెండెన్స్, ఇక్కడేమో ట్రీట్మెంట్ కాదు, ఇక్కడ ఇన్కమ్ ఆఫ్, అంటే బ్లైండ్ ఆర్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ వాళ్ళది ఇన్కమ్ ఉంటుంది కదా, వాళ్ళది ఈ 75,000 ఇంకా 1,25,000 డిడక్షన్ లాగా తీసుకోవాలి. సో ఈ డిడక్షన్స్ మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఎక్స్ట్రా డిడక్షన్స్ ఏంటంటే సెక్షన్ 80Gలో డిడక్షన్ అంటే మోస్ట్లీ డొనేషన్స్ అవన్నీ 100% ఉంటాయి, కానీ ఇక్కడ కొన్ని డిడక్షన్స్కి మనం ఓన్లీ 50% ఇస్తాం. అంటే ఎలాంటివంటే జవహర్లాల్ నెహ్రూ రిలీఫ్ ఫండ్, అంటే పిఎమ్స్ రిలీఫ్ ఫండ్, పిఎమ్స్ మెమోరియల్ ఫండ్, పిఎమ్స్ డ్రాట్ ఫండ్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్, నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ, సెంట్రల్ గవర్నమెంట్ ఏదున్నా కూడా చారిటబుల్ పర్పసెస్. నీకు ఎక్కడైనా డొనేషన్స్ ప్రొవైడెడ్ ఫర్ చారిటబుల్ ట్రస్ట్ అని అంటే అప్పుడు మీరు ఇది 50% చేయాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో గైస్, మీరు ఈ డిడక్షన్స్ ఒకసారి ఫోటో తీసుకోండి, నేర్చుకోవండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాసుకోండి బెస్ట్. ఎందుకంటే ఈ ఒక్క చాప్టరే కాకుండా నెక్స్ట్ యూనిట్కి కూడా అవసరం పడుతుంది. మీకేమైనా అర్థం కాకపోతే నాకు పర్సనల్గా టెక్స్ట్ చేయండి, ఓకేనా? ఈ PDF నోట్స్ ఇఫ్ పాసిబుల్ ఐ విల్ కీప్ ఇన్ గ్రూప్.